ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది, అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కేరళ నాడి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే గనక ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వారి జాతకం జ్యోతిష్య పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికి మంచి జరగాలి. సింహరాశికి సింహగర్జన. ఓ, సింహరాశి వాళ్ళకి సింహగర్జన బ్రహ్మాండమైనటువంటి యోగదాయకం. ఎటువంటి అంటే ఇప్పుడు చూడండి అమ్మా, క్రోధినామ సంవత్సరాలు చాలా వరకు కూడా అందరూ బాగా నష్టపోయినప్పటికీ వెనపట్టు పొడిచి అనేక రకమైనటువంటి వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏంటంటమ్మా, ప్రతిదీ నేను ఉన్నాను అని ముందుకు వస్తారు. సింహరాశి వాళ్ళు నేను ఉన్నానని ముందుకు వచ్చి అన్ని విధాలుగా చేస్తారు. అది రిలేషన్షిప్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, మరి రాజకీయ వ్యక్తిగా కావచ్చు, ఇంకా ప్రముఖంగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు. పోతే వీళ్ళకి వెన్నపోటు పొడిచేవాళ్ళు బాగుంటారు. ఎప్పుడు ఎలా ఎలా ఏం చేస్తుంటారు అనేది తెలియదు. కాబట్టి కొన్ని విషయాల్లో ఏంటంటమ్మా, కొన్ని జాగ్రత్త పడవలసిన విషయం. సింహరాశి వారికి 9 లాభము 6 నష్టం. 9 లాభం 6 నష్టం. వ్యక్తిగతంగా వీళ్ళు ఎక్కువ శాతము వ్యాపారం సోషల్ మీడియాలో బాగా ఉంటారు. సోషల్ మీడియా అంటే సోషల్ యాక్టివిటీ ఎక్కువ. సోషల్ మీడియా అంటే ఎక్కువ బాగా వైరల్గా బాగా బ్రహ్మాండంగా అందరితో యాక్టివేటివ్గా ఉండి, అందరితో కలిసిమెలిసి ఉండి, అందరితో మూమెంట్, అందరిని పైకి తీసుకురావాలి, అందరిని కలిసిమెలిసి తీసుకురావాలనేటువంటి ఆలోచన సింహరాశి వాళ్ళకి ఉంటుంది. అది చాలా తక్కువగా ఉంటుంది. మన ఉండడం కూడా రాయల్టీగా అట్టగా ఉంటారు. ఎవరికి లొంగిబడి ఉండరు. ఎవరికి మారితే వాళ్ళకి లొంగరు. ఇంకా మాకు అవసరం లేదు, ఇది కాకపోతే ఇంకొకటి అని చూసుకొని ముందుకు సాగిపోయే వాళ్ళమే తప్ప ఖచ్చితంగా మేము ఇదే చేస్తాము, మీకు సలాం కొడతాము అనేటువంటి ఒక యోగం అనేది వాళ్ళకు ఉండదు. సింహ రాశిలోనే ఉంటుంది, అది గుణంలోనే ఉంటుంది. అటువంటి వాళ్ళకు 2025 సంవత్సరంలో సింహగర్జన. సింహగర్జన అంటున్నారు గురుగారు, ఏంటిది అది? బాగున్నట్ట మరి భయంగా అన్నట్టుగా మీరు అడుగుతలేరు కాబట్టి మా వీక్షకులకు అందరికీ డౌట్ వస్తుంది. అంటే అడుగుదాము, గర్జన అంటున్నారు, వీళ్ళు గర్జిస్తారా, వీళ్ళని వేరే వాళ్ళు గర్జిస్తారా? గర్జన అంటే ఇక్కడ వీళ్ళని గర్జించడం, వీళ్ళని వాళ్ళపైన గర్జించడం కాదండి, ధనాన్ని బాగా గర్జిస్తుంది. మంచి బంపర్ ఆఫర్స్ వస్తాయి, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని అందరినీ వేరే వేరే ఒక ఛాన్సెస్కి పిలుచుకుంటారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావా, నువ్వు నా దగ్గరకు వచ్చాయి, నువ్వు ఇక్కడ అక్కడ ఏం చేస్తావమ్మా నా దగ్గరకు వచ్చేసాయి, లేదంటే ప్రమోషన్స్ రావడం, విదేశానికి వెళ్ళడం, అనేక రకమైనటువంటి ఒక పొజిషన్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహగర్జన అనేటప్పటికి ఏంటంటే ఐశ్వర్యము అనేది తాండమాడటానికి గడుపుతుంది. వీళ్ళు చెంచు లక్ష్మిని పూజించవళ్ళ. చెంచు లక్ష్మి అమ్మవారిని పూజించాలి. చెంచు లక్ష్మీదేవి పటాన్ని మనకు దొరుకుతూ ఉంటుంది. అది పెట్టడం వల్ల వీళ్ళు చక్కగా సింహరాశి వాళ్ళు కొబ్బరి దీపాన్ని దీపించుకోవాలి. కొబ్బరి దీపం అంటే ఇలా మీరు ఒక కొబ్బరికాయ పలగొట్టి ఆ నీళ్లు తీసి చక్కగా కొబ్బరిని చిప్పలో నిండుగా కొబ్బరి నూనె పోసి పంచదార ఒక ప్లేట్ పోయాలి. పంచదార ఒక ప్లేట్ పోసి ఆ ఒక కొబ్బరి దీపం పెట్టుకుంటారు కదమ్మా, అది పెట్టుకొని అక్కడ దీపార్థన చేయాలి. మీరు చేసి అది కొండ ఎక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపం ఆ పంచదారతో వీళ్ళు పాయసం చేసుకొని తినాల. కొబ్బరి పాయసం అది నైవేద్యంగా మీరు స్వీకరించండి ప్రసాదం. గురుగారు, అమ్మవారి ఆరాధనతో సమస్యలన్నీ తీరిపోతాయా లేదంటే వేరే ఇంకో ఏదైనా పరిహారం అంటే ఇప్పుడు కరెక్ట్ మా. ఇప్పుడు సాధారణంగా అయితే మనం రకరకాలమైనటువంటి దేవి దేవతలను పూజిస్తూ ఉంటాం. ఈ చెంచు లక్ష్మి ఏంటంటే స్థిరకరం ఉండడానికి కోసం కావాల్సిన వంటిది
ఆమె లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రహాన్ని అది అణుచుపెట్టింది ఆవిడ. ఆమె ఉగ్రము, ఆయన ఉగ్రాన్ని ఎప్పుడైతే కూడాను ఇది చేసిన తర్వాత, ఆయన బయలుదేరిన తర్వాత ఆ ఉగ్రహంతో వచ్చేటప్పుడు ఈ చెంచు లక్ష్మితో చూసి చల్లబడినటువంటి వ్యక్తి కాబట్టి, గ్రహస్థితిలో ఎటువంటి అయిన ప్రమాదాలు ఉన్నా, అడుగుదొడుగులు ఏదైనా జరిగినా, రాహు కేతు ఇంకెన్నో గ్రహాలు ఉంటుంటాయి ఏమో. ఈ నవగ్రహాలు ఎన్నో గ్రహాలు కొన్ని ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు ఈ చెంచు లక్ష్మిని పూజించడం అంటే అమ్మవారు పటముతో ఉన్నవంటి లక్ష్మీ నరసింహస్వామి పటం పెట్టుకోవాలి ఇంట్లో. లక్ష్మీ నరసింహస్వామి పటము ఇంట్లో పెట్టుకోవాలి. ఆ వామ భాగంతో తొడపైన కూర్చుని ఆమె ఆయన వైపు చూసేవంటి పటాన్ని పెట్టుకొని చక్కగా మీరు ఇదివరకు నేను చెప్పిన విధానంగా దీపం ఏం పెట్టానమ్మా? కొబ్బరి దీపము చక్కగా పంచదార వేసి స్వామివారి కొబ్బరి నూనె పెట్టుకొని దీపార్జన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం. ఓకే గురుగారు, అయితే మరి ఓవరాల్ గా చూసుకుంటే సింహరాశిలో ఉన్న విద్యార్థులకు కానివ్వండి, చదువు పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే అంటే రైతుల పంటలు ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగం చేసుకునే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు గురుగారు? క్షిమతం ఫలితం అంటే ఈ ఒక ఫలితాలు ఎలా ఉంటుందంటే, వాస్తవానికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో చాలా మెరుగైనటువంటి సమస్యలు తొలగిపోయి విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావడానికి అని, మంచి ఒక పరిస్థితిని ఇంకా మెరుగు రావడానికి పరిస్థితి కనపడుతుంటుంది. ఎప్పుడైతే కూడాను స్వామివారి దగ్గర మీరు కొబ్బరి నూనెతో దీపార్థన చేసిన తర్వాత మిగిలిన వంట కొబ్బరి నూనె ఉంటుందో అది పిల్లలకి విద్యార్థులకు నెత్తిపైన రాయండి. లేదంటే కాస్త ఒక పలక తీసుకొని ఏదైనా ఒక బంగారు సూది కానీ వెండి సూది కానీ ఉంటుంది కదమ్మా, నాలుక పైన ఓం అని రాయండి. అంటే చిన్నపిల్లలకే రాయాలండి, పెద్దవాళ్ళకు రాయవచ్చు. అంటే 12 కాదు కదా, వాడు ఇంటర్మీడియట్ చేసేవాడి పిల్లలకైనా రాసినా కూడా ఇబ్బంది లేదు. ఆ సరస్వతి అనేది నిత్యంగా తాండమాడుతుంటుంది. అదేవిధంగా ఐశ్వర్యం కూడా లభ్యం అవుతుంది. ఇలా ప్రతి శుక్రవారం రోజున 11 శుక్రవారము లేదంటే 21 శుక్రవారాలు చేయండి. మీకు పనికిరాని రోజుల్లో మాత్రం చేయకూడదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క దీపారాధన ఎప్పుడైతే చేస్తున్న సమయంలో లక్ష్మీ నరసింహస్వామి కవచ స్తోత్రము, అష్టోత్తరము చదివి చక్కగా బ్రహ్మాండమైనటువంటి స్వామికి పుష్పాలు వేసి అర్చన చేయండి. ఆ రోజున ఉపవాసం పాటించాలి, ఏకభుక్తం సేవించాలి, ఉపవాసం పాటించాలి, నేల మీద పడుకోవాలి. చక్కటి మెరుగైన ఫలితం కోసం ఈ యొక్క ఉపాసన చేసుకుంటే అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం కనపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. పానకం మర్చిపోకుండా స్వామికి పెట్టాలి. బెల్లము, మిరియాలు, ఇలాయచి, పచ్చకర్పూరంతో చక్కగా కలిపిన పానకాన్ని పెట్టండి. చలివిడి లేదంటే వడపప్పు. స్వామి ఉగ్రంగా ఉంటారు కాబట్టి పెసర్లు నానబెట్టుకున్న వంటి ఏదైతే ఉందో పెసరపప్పు తర్వాత రోజున తీసి ఉప్పు కాస్త పచ్చిమిర్చి వేసి ఆ ఒక వడపప్పుని స్వామికి పెట్టండి. ఈ వడపప్పు పానకము ఈ యొక్క చలివిడి పెట్టడం వల్ల ఇష్టప్రదాయకమైన వంటి నైవేద్యంగా మాడడానికి అవకాశం ఉంటుంది. ఇది సినీ తారాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇది పెద్దగా మనం పెట్టుబడి పెట్టే అవసరం లేదు కాబట్టి ఇంట్లోనే మనం శుభ్రంగా తయారు చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇంట్లో దొరికే ప్రసాదమే కాబట్టి అది వడపప్పు, పానకం, వరప్రసాదం అన్ని కూడా తీసుకోవచ్చు. గురువు గారు చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు సింహరాశి వారికి సంబంధించి. అలాగే ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.